రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. కూటమి ఏర్పాటు విజయంలో పవన్ కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తారనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. పవన్ కి డిప్యూటీ సీఎం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హోంశాఖ కేటాయిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు పవన్ కేబినెట్ లో చేరారని కొందరు అంటున్నారు. కూటమి కన్వీనర్ గా కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారము జరుగుతోంది. ఇప్పటికీ అసలు విషయం బయటికి రావడం లేదు. మీడియాల్లోనూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏ ప్రచారాన్ని కూడా జనసేన వర్గాలు ధృవీకరించడం లేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం స్పష్టత పార్టీ వర్గాల నుంచి రావడం లేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని కూటమి ఏర్పాటుకు తీవ్రంగా శ్రమించారు పవన్. జనసేన సీట్లను సైతం త్యాగం చేశారు. వైసీపీ వైఫల్యాలపై మొదటి నుంచి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన టీడీపీ 135 అసెంబ్లీ స్థానాలు, 16 పార్లమెంటు స్థానాలు గెలిచింది. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా నిలిచింది. టీడీపీకి చెందిన 2 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. మరి ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో జనసేనాని ఏ బాధ్యతలు చేపడతారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రివర్గంలో చేరతారా? చేరితే డిప్యూటీ సీఎం అవుతారా? ఆయనకు కేటాయించే శాఖలు ఏంటనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.